హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. సో ఈ వీడియోలో రేపు ఎపిసోడ్లో ఏం జరగబోతోంది అండ్ టాస్క్ ఎవరు విన్ అయ్యారు దాని గురించి డిస్కస్ చేద్దాం. అది కాకుండా ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగిందో డిస్కస్ చేద్దాం. అండ్ రేపు జరిగే టాస్క్లో ఎలా జరిగింది, ఏంటి టాస్క్, ఏంటి దాని వివరాలు, ఏంటి ఎలా జరిగింది, ఎవరు విన్ అయ్యారో అది కూడా చెప్తాం. అందులో కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, అది కూడా డిస్కస్ చేద్దాం. అండ్ మెయిన్గా ఫస్ట్ ఇవాళ ఎపిసోడ్ గురించి ఫస్ట్ మాట్లాడదాం. సో ఇవాళ ఎపిసోడ్లో ఈ వెనక చూస్తున్నారు కదా, ఈ బ్యారల్స్ పట్టుకుని వాటర్ ఒలక్కుండా ఉండే టాస్క్ ఏదైతే పెట్టారో అందులో నేను హానెస్ట్గా చెప్పాలంటే ఇద్దరు చాలా బాగా ఆడారు. సుమన్ శెట్టి విన్ అయిపోయాడు టాస్క్, అది నేను నిన్నే చెప్పాను. సుమన్ శెట్టి విన్ అయ్యాడు, బట్ తనూజ మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ముందే పెద్ద ఫిజికల్ టాస్క్ అయింది, మట్టిలో పూలు పాతే టాస్క్ ఏదైతే ఉందో అందులో డెమాన్ పవన్ నలిపేశాడు, కింద మీద పడేసి నలిపేశాడు, ఇటు అటు ఊరికి పెట్టి. అదే చాలా ఫిజికల్ టాస్క్. దానివల్ల ఆమెకు దెబ్బలు తగిలాయి, కింద మీద పడింది, బురద అయిపోయింది, కాళ్ళకి దెబ్బ తగిలింది, చేతులు దెబ్బ తగిలింది, బాగా ఇంజ్యూర్ అయింది. బట్ తర్వాత వెంటనే ఈ టాస్క్ పెట్టడంలో ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అంటే చాలా 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 గ్రేట్. నేను ఇప్పటికీ చెప్తున్నాను, తనుజాలో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. అండ్ బట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆమె ఫుల్ ప్రాణం పెడుతుంది. ఈ సీజన్లో లేడీస్ పర్ఫార్మర్స్లో నాకు తెలిసి దివ్య నెంబర్ 1 బెస్ట్ ఫీమేల్ పర్ఫార్మర్ అయితే ఈమె సెకండ్ బెస్ట్ పర్ఫార్మర్. అండ్ ఇవాళ టాస్క్లో కూడా టాస్క్ ఏం లేదు, ఆ ట్యాప్ ఓపెన్ చేయాలి. నేను చెప్పాను కదా, ఈ ట్యాప్ ఏదైతే ఉందో ఈ ట్యాప్ తిప్పి ఓపెన్ చేస్తే వాటర్ పడాలి. అందులో అది ఎంత వాటర్ బేర్ చేసుకోగలితే అంత బేర్ చేసుకోవాలన్నమాట. దాంట్లో వచ్చేసి భరణి ఒక్కడే సుమన్ శెట్టికి 100% సపోర్ట్ ఇచ్చాడు. అంటే భరణి వెళ్ళి తనుజ దాంట్లో వాటర్ వేయడం. కాకపోతే ఈ టాస్క్ ఎక్కడ మలుపు తిరిగింది అంటే, ఒక టైం వచ్చేసరికి ఇద్దరు దాంట్లో వాటర్ని ఈక్వల్గానే ఉంది, ఎవరికి తక్కువ లేదు ఎక్కువ లేదు, ఈక్వల్గానే ఉంది. డెమాన్ పవన్ వచ్చేసి సుమన్ శెట్టిలో వాటర్ వేయడం కన్నా తనుజ దాంట్లో వాటర్ వేయడం వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద ఎంటైర్ గేమ్. నేనేమనుకున్నానంటే డెమాన్ పవన్ వచ్చేసి సుమన్ శెట్టి దాంట్లో వాటర్ వేస్తాడు, సుమన్ శెట్టి పడిపోయేలా చేస్తాడు, ఓడిపోయేలా చేస్తాడు అనుకుంటే తను వెళ్ళి తనుజ దాంట్లో ట్యాప్ ఓపెన్ చేశాడు, అందులో వాటర్ పడిపోయి. సో దానివల్ల వెయిట్ ఎక్కువైంది. అండ్ ఒక సిచ్యువేషన్ వచ్చేసరికి తనుజ బాగానే హ్యాండిల్ చేసింది, కానీ ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోయి చేతికి అది వదిలేసింది, వాటర్ పడిపోయింది. సో షీ ఈజ్ అవుట్ ఆఫ్ టికెట్ టు ఫినాలే. సుమన్ శెట్టి విన్ అయ్యాడు. అండ్ దట్ వాజ్ అ ఫెంటాస్టిక్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సుమన్ శెట్టి విన్ అవుతాడని చెప్పి. అంటే నిన్న నేను లైవ్ చూశాను, అందులోనే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సుమన్ శెట్టి విన్ అవుతాడు అని చెప్పి. చాలా బాగా ఆడాడు, చాలా మంచి ఫైట్ ఇచ్చాడు, గుడ్ విన్. బట్ కమింగ్ టు తనుజ, షీ పర్ఫార్మ్డ్ రియలీ రియలీ వెల్. షీ లిటరలీ వన్ ద పర్ఫార్మెన్స్. అంటే చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. అండ్ ఇంజురీస్ ఉన్నా, ఎంత ఇంజురీస్ ఉన్నా స్పిరిట్ ఎక్కడ ఓడిపోకుండా శక్తిగా బాగానే ఆడింది. అండ్ వెల్ డన్, హ్యావ్ టు అప్రిషియేట్ హర్, వెల్ డన్. ఈవెన్ దో షీ ఈజ్ అవుట్ ఆఫ్ టికెట్ టు ఫినాలే, ఆ ఫైటింగ్ స్పిరిట్ వల్ల షీ ఈజ్ అప్రిషియేటెడ్ ఫర్ వాట్ ఎవర్ షీ హ్యాస్ డన్. అయిన తర్వాత ఏడ్చింది, కన్సోల్ చేశారు, డెమాన్ పవన్ వచ్చి కూడా కన్సోల్ చేశాడు. అంటే తను చెప్పింది, అరే నేను గెలవడానికే వచ్చానురా, మరి ఓడిపోతే బాధపడకుండా ఇంకేం చేయమంటావు అని. కాకపోతే ఆమె ఏడ్చిన దాంట్లో నాకు ఎందుకు ఏడ్చిందో అర్థం కాలేదు. ఫస్ట్ ఓడిపోయినందుకు ఏడ్చిందా, లేకపోతే సుమన్ శెట్టితో ఓడిపోయినందుకు ఏడ్చిందా, లేకపోతే ఇంజురీస్ వల్ల నొప్పితో ఏడ్చిందా, లేకపోతే భరణి వచ్చేసి సుమన్ శెట్టికి సపోర్ట్ చేశాడని చెప్పి ఏడ్చిందా, నాకు అది అర్థం కాలేదు. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. నాకేమనిపిస్తుంది అంటే ఓడిపోయినందుకే ఏడ్చిందేమో అని అనుకున్నాను. తర్వాత మార్నింగ్ అయిన తర్వాత సుమన్ శెట్టి భరణి అండ్ తనుజ వచ్చి ప్యాచప్ అయిపోయారు, మాట్లాడుకున్నారు. సారీ నాన్న, పర్లేదు నాన్న, సారీ నాన్న, నేను సుమన్ శెట్టి గెలిచినా పర్లేదు నాన్న, తనకే సపోర్ట్ చేస్తున్నా, ఏం పర్లేదు అని చెప్పి ప్యాచప్ అయిపోయారు. సో ఐ థింక్ తన ఓటమి ఈజ్ మోస్ట్లీ బికాస్ తను ఓడిపోయిందని, నాట్ బికాస్ భరణి డిడ్ంట్ సపోర్ట్ హర్. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ టాస్క్ అనౌన్స్ చేశారు. ఈసారి టాస్క్ ఏదైతే నాకు చాలా ఫన్నీ అనిపించింది. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి డెమాన్ పవన్, కళ్యాణ్ అండ్ సుమన్ శెట్టి మధ్యలో బాక్సెస్ ఉంటాయి. బాక్సెస్లో ఏంటంటే స్టోన్స్లా ఉంటాయి అనమాట, అవి ఎక్కువ ఎవరి బాక్స్లో ఉంటాయి వాళ్ళు విన్. సుమన్ శెట్టి బాగా ఆడాడు, కింద మీద పడ్డాడు, ఇలా పావులాగా ఇలా గిలగిలగిల కొట్టేసుకున్నాడు. కాకపోతే డెమాన్ విన్ అయిపోయాడు ఆ టాస్క్లో. ఫన్నీ థింగ్ ఏంటంటే సుమన్ శెట్టి పర్ఫార్మెన్స్, వాళ్ళు వచ్చి ఒక దాంట్లో వచ్చి రాళ్ళు లాగేసుకోవాలన్నమాట, స్టోన్స్ ఇలా లాగేసుకుని వాళ్ళ దాంట్లో పెట్టుకోవాలి. ఎవరి దాంట్లో స్టోన్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళు విన్. కాకపోతే ఫస్ట్ వెళ్ళి కళ్యాణ్ వచ్చి సుమన్ శెట్టి మీద అటాక్ చేశాడు, స్టోన్స్ కొన్ని లాగేసుకున్నాడు. తర్వాత మల్లోడు వెళ్ళాడు, లాగేసుకున్నాడు. ఈ లోపల డెమాన్ పవన్ వచ్చాడు, లాగేసుకున్నాడు. లాస్ట్కి ఏంటంటే ఈయన దగ్గర 1-2 మిగిలాయి, కళ్యాణ్ దగ్గర 6-7 మిగిలాయి, ఆయన దగ్గర 8-9 మిగిలాయి. సో డెమాన్ పవన్ వాజ్ ద విన్నర్. సుమన్ శెట్టి టాస్క్ ఎఫర్ట్ మాత్రం నిజంగా హ్యావ్ టు అప్రిషియేట్. కింద మీద పడి అది పట్టుకుని కింద మీద ఇలా ముంగీస్లాగా, పాము ముంగీస్లాగా ఇలా కింద మీద పడి చాలా బాగా ఆడాడు. ఇది అయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ వచ్చేసి
అదే డెమాన్ పవన్ విన్ అయిపోయిన తర్వాత తను ఆక్రమించేసుకున్నాడు. ఆ స్క్వేర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆక్రమించేసుకున్నాడు. ఆ ఆక్రమణలో నెక్స్ట్ ఆయన ఛాలెంజ్ ఎవరితో అయింది అంటే విత్ భరణి. భరణితో వచ్చిన టాస్క్, ఈ టాస్క్ ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ మిక్స్ ఆఫ్ ఫిజికల్ అండ్ లక్. బట్ నాకెందుకో 70% లక్ అండ్ 30% ఫిజికల్ అనిపించింది. ఏం లేదు, ఒక బ్రిడ్జ్లా ఉంటుంది, బ్రిడ్జ్ మీద ప్లాంక్స్ బొక్కలు ఉంటాయి. ఆ ప్లాంక్స్ ఇలా పెట్టుకుంటూ బ్రిడ్జ్ మించి నడుచుకుంటూ వెళ్ళి ఒక టేబుల్ మీద 3 బ్యాగ్స్ వేయాలి. అదేంటంటే ఆయన దొరికిన ప్లాంక్స్ అన్ని పెడుతున్నాడు డెమాన్ పవన్, కాకపోతే సరిగ్గా ఫిట్ అవ్వలేదు. ఆయన ట్రై చేసినప్పుడు సరిగ్గా ఫిట్ అవ్వలేదు. భరణివన్నీ లైన్గా ఫిట్ అయిపోయి, అంటే ఆయన లైన్గా పెట్టుకోవాలి, దొరికింది ఏ బొక్కలో దూరుతుందో అలా పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అది ఫస్ట్ ఏంటి డెమాన్ పవన్ ఒకటి తర్వాత ఒకటి వెళ్ళాడు, అక్కడ టైం వేస్ట్ అయ్యింది. బట్ అది అయిన తర్వాత ఆయన పెట్టుకున్నాడు, కొన్ని ఫిట్ అవ్వలే. ఈ లోపల భరణి వచ్చేసాడు, బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తాడు, ఆ బ్యాగ్స్ వేసాడు అండ్ కంఫర్టబుల్గా విన్ అయిపోయాడు. తర్వాత డెమాన్ పవన్ ఏంటంటే కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ అంటే నాకు ఈ వచ్చిన వుడెన్ ప్లాంక్ సరిగ్గా నట్స్లో ఫిట్ అవ్వట్లేదు ఇది అది అని అన్నాడు. మేబీ డిఫెక్టివ్ ఏమో అని చెప్పి అందరూ చెక్ చేశారు. కానీ చెక్ చేస్తే ఇక్కడ కూడా తనూజ హ్యాస్ టు బి అప్రిషియేటెడ్, తను కరెక్ట్గా ఫిట్ చేసింది, ఫిట్ అయింది. సో డెమాన్ పవన్ ఈజ్ అవుట్ ఆఫ్ టికెట్ టు ఫినాలే రేస్. నాకు ఒకటే అనిపిస్తుంది, డెమాన్ పవన్ అనవసరంగా కొంచెం ఆవేశపడిపోయి నామినేషన్స్లో ఈ వీక్ ఎవరేమైనా కానీ నేను టికెట్ టు ఫినాలే కొడతాను చూడండి అని అన్నాడు కదా, అది అనవసరం బ్యాక్ ఫైర్ అయిపోయింది. కొన్నిసార్లు మనం మాట్లాడుకుంటే ఉండే బెటర్ అనడానికి ఎగ్జాంపుల్ ఇదే. ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ మాట్లాడితే ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోతాం అండ్ టాస్క్ వచ్చేటప్పుడు ప్రెషర్లో పడిపోతాం. ప్రెషర్లో మనం సరిగ్గా పర్ఫామ్ చేయం. దానికే బెస్ట్ ఎగ్జాంపుల్ డెమాన్ పవన్ విషయంలో. నిన్న టాస్క్ బాడాడు, ఏది ఆ పూలు మట్టిలో కూర్చేదంటూ బాడాడు, బట్ ఓడిపోయాడు. ఇవాళ కూడా పాపం లక్ కలిసి రాలేదు, లక్ కలిసి రాకపోతే టాస్క్ ఓడిపోయినట్టే. సో అదనమాట. అండ్ ఇది ఇవాళ ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. అండ్ రేపటి ప్రోమోలో వచ్చేసి టాస్క్ బిట్వీన్ కళ్యాణ్, రితు అండ్ భరణి. ఏంటంటే ఒక వైట్ బ్లాంక్ షీట్ ఉంటుంది, దాని మీద పెయింట్ వేయాలి, అదే కలర్స్ వేయాలి. ఒక్కొక్కరు ఒక కలర్ చూస్ చేసుకుంటారు. ఏ కలర్ ఎక్కువ ఉందో వాళ్ళు అట్ ది ఎండ్ ఆఫ్ బజర్ విన్స్ అనమాట. ఇది అనమాట. ఇలా ఉంటుంది. మీరు వెనక చూసుకుంటే ఇక్కడ ఒక బోర్డు ఉంది కదా, ఆ బోర్డు మీద ఏంటంటే కలర్స్ వేయాలన్నమాట. మీరు ఇక్కడ చూసుకుంటుంటే రితు వచ్చేసి ఎల్లో కలర్, భరణి వచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నాడు అండ్ కళ్యాణ్ వచ్చేసి రెడ్ కలర్ తీసుకున్నాడు. సో మీరు ఈ బొమ్మ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది రెడ్ డామినెంట్ కలర్. జనరల్ నాలెడ్జ్ మాట్లాడుతున్నారు. రెడ్ వచ్చేసి ఇక్కడ ఈ చేతిలో రెడ్ ఉంది, ఈ చేతిలో బ్లూ ఉంది అనుకో, ఇది వేస్తే రెడ్ డామినేట్ చేస్తుంది, రెడ్ మీద ఎల్లో డామినేట్ చేస్తుంది. సో ఎల్లో మీద రెడ్ డామినేట్ చేస్తుంది. ఏ కలర్ అయినా రెడ్ అనేది చాలా డామినేటింగ్ కలర్, దానిలో కాంట్రాస్టింగ్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి ఏ కలర్ వైట్ మీద కానీ బ్లాక్ మీద తెలియదు కానీ బ్లూ మీద కానీ రెడ్ ఎప్పుడు డామినేట్ చేస్తుంది. అందుకే ఈ టాస్క్లో కళ్యాణ్ వచ్చేసి రెడ్ చూస్ చేసుకున్నాడు. అది ఒక రకంగా ఆయనకి అడ్వాంటేజ్ అయింది. ఆయన క్యాపిటలైజ్ చేసుకున్నాడు, ఈ టాస్క్ విన్ అయ్యాడు. మీరు ఇక్కడ చూస్తే వెనక ఎల్లో ఉంది, పైన ఎల్లో కొంచెం కలర్ ఉంది, బ్లూ అయితే ఎక్కడా లేదు. అదే క్లియర్గా మీరు చూస్తే కనబడిపోతుంది, బ్లూ అయితే ఎక్కడా లేదు. కాకపోతే ఎల్లో ఉంది అండ్ మొత్తం రెడ్ థీమ్ మీద ఎల్లో అక్కడక్కడ అంచులుగా ఉంది. బట్ రెడ్ ఈజ్ మోర్ డైనమిక్ అండ్ మోర్ కాంట్రాస్టింగ్ కలర్ కాబట్టి రెడ్ ఈజీగా కనబడుతుంది కాబట్టి కళ్యాణ్ హ్యాస్ వన్ ద టాస్క్. సో ఈ టాస్క్ అయినా కళ్యాణ్ విన్ అయ్యాడు. బట్ ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు ఒక అడ్వాంటేజ్గానే వచ్చింది. ఆయన రెడ్ చూస్ చేసుకున్నాడు. ఆయన ఫస్ట్ వచ్చేసి టాస్క్ అది బ్లైండ్స్ తీసిన తర్వాత నేను లైవ్లో చూశాను. బ్లైండ్స్ తీసిన తర్వాత నాకు రెడ్ కావాలన్నాడు. ఆయన రెడ్ తీసేసుకున్నాడు. భరణికి డిసడ్వాంటేజ్ అయింది బ్లూ తీసుకోవడం. రితు బాగానే ట్రై చేసింది, బట్ అగైన్ ఆ కలర్ మిక్సింగ్లో ఒక కలర్ డామినేట్ చేస్తుంది, అది రెడ్ అవ్వడం వల్ల రెడ్ విన్నర్. లైవ్లో ఎవరు బాగా వేశారు ఎవరంత వేసారో మనకి చూపించలేదు. ఎందుకంటే లైవ్లో జనరల్గా ఏంటంటే కెమెరా అంతా హౌస్ మేట్స్ మీద చూపిస్తాడు. ఎందుకంటే టీవీలో చూడాలని చెప్పేసి వ్యూవర్షిప్ కోసం వాళ్ళు కెమెరా ఇటు పెడతారు. సో మనకి లైవ్లో ఎవరు ఎలా వేసారో చూడలేదు. రేపు ఎపిసోడ్లో తెలుస్తుంది. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఇక్కడ రెడ్ ఎక్కువ ఉండడం కారణంగా కళ్యాణ్ హ్యాస్ వన్ ద టాస్క్. అండ్ నాకు తెలిసి మ్యాక్సిమం అతనే విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు లీక్స్ తెలియవు, ఇన్ఫోస్ ఏం తెలియవు. బేస్డ్ ఆన్ టాస్క్ అండ్ బేస్డ్ ఆన్ హౌ ఇట్స్ గోయింగ్, ఎందుకంటే స్ట్రాంగ్ కంటెంటర్ వెళ్ళిపోయాడు, డెమాన్ పవన్ వెళ్ళిపోయాడు. సంజన ఈజ్ ఆల్సో అవుట్, తనుజ ఈజ్ ఆల్సో వన్ స్ట్రాంగ్ కంటెంటర్ హూ ఈస్ అవుట్ ఆఫ్ ద రేస్. కాబట్టి కళ్యాణ్ హ్యాస్ గుడ్ ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ ద టికెట్ టు ఫినాలే. బట్ చెప్పలేం ఎందుకు అంటే సుమన్ శెట్టి బాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఇంకా చెప్పలేం, ఏదైనా జరగచ్చు. అవన్నీ మనకు ముందు నెక్స్ట్ 2 days తెలుస్తాయి. సో ఇది ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి, మీ ఒపీనియన్స్ ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, సీ యూ నెక్స్ట్ టైమ్, హ్యావ్ అ గ్రేట్ థర్స్డే, బాయ్.